ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ జిల్లాలో ఈరోజు ఒక గొప్ప పరిశ్రమ వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించనున్నది. ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా దేశంలోనే అగ్రగామిగా ప్లైవుడ్ సంస్థలో ఉన్నటువంటి సెంచరీ ప్యానెల్ సంస్థ 1000 కోట్ల రూపాయల పెట్టుబడులతో 2300 మందికి ఉపాధి కల్పించేలా, 25,000 మంది రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూరేలా వైఎస్ఆర్ జిల్లాలోని బద్వేలులో గోపవరం పారిశ్రామిక పార్కులు 100 ఎకరాలలో ఈ వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించనున్నది అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ఏం పరిశ్రమలు తెచ్చాడు, రాష్ట్రానికి ఏం పారిశ్రామికంగా అభివృద్ధి చేశాడు అనే వాళ్ళందరికీ కూడా ఇది ఒక గొప్ప ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో వైఎస్ఆర్ జిల్లాలోని బద్వేలులోని గోపవరంలో ఈ పారిశ్రామిక పార్కు 100 ఎకరాలలో నిర్మితమవుతున్నది. ఆల్రెడీ విశాఖపట్నంలో ఆదాని రహేజా గ్రూపులు 35,000 మంది నిరుద్యోగులకు డేటా పార్క్ సెంటర్ను ఉపాధి కల్పించే విధంగా పరిశ్రమలు ఆల్రెడీ నిర్మాణం జరుగుతున్నది. ఈ వైఎస్ఆర్ జిల్లాలో నిర్మితమవుతున్న దేశంలోనే అగ్రగామిగా ఉన్నటువంటి ప్లైవుడ్ సంస్థలో సెంచరీ ప్యానెల్ సంస్థ తమ కార్యకలాపాలను కడప జిల్లాలో ప్రారంభించటం, దాదాపు కూడా 2,300 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించేటట్లు ఈ యొక్క సంస్థను ఇక్కడ ప్రారంభిస్తూ నాయుడుపేటలో రీసెంట్ ఫ్యాక్టరీని దీనికి అనుబంధంగా ప్రారంభించనున్నట్లు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. ఈ కార్యకలాపాలు భవిష్యత్తులో మరింత విస్తృతంగా పెరిగేలా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక చేయూతనిస్తూ 2 సంవత్సరాల కాలంలో ఈ ప్రాజెక్టు నిర్మితమయ్యేలా 2021 డిసెంబర్లో దీనికి శంకుస్థాపన చేస్తే ఈరోజు ఈ సంస్థ ప్రారంభం కానుండటం చాలా విశేషం. ఇంత త్వరగా ఒక పరిశ్రమ ఓపెన్ కానుండటం రాష్ట్ర చరిత్ర, దేశ చరిత్రలో ఇది ప్రథమం అని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, పూర్తి వివరాల కోసం నా యూట్యూబ్ ఛానల్లోని ఆర్జీ న్యూస్ 2023 ఆ ఛానల్లో కానీ మీరు వెళ్తే పూర్తి వివరాలు ఈ ఫ్యాక్టరీ గురించి తెలుసుకోవచ్చు. సీమసెగలో సెంచరీ వాణిజ్య ఉత్పత్తికి సిద్ధమైన బద్వేల్ సెంచరీ ప్యానెల్స్ నేడు సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభం. 1000 కోట్లతో యూనిట్ ఏర్పాటు, 2266 మందికి ప్రత్యక్షంగా లభించనున్న ఉపాధి, 25,000 రైతు కుటుంబాలకు లబ్ధి, 80,000 ఎకరాలలో జామాయిల్ చెట్ల పెంపకానికి ప్రోత్సాహం, ఇప్పటికే సబ్సిడీపై 50 లక్షల విత్తనాల మొక్కల పంపిణీ. ఈ యూనిట్కు అనుబంధంగా నాయుడుపేటలో రీసిన్ యూనిట్. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో పేరున్న కంపెనీలు రాష్ట్రంలో తమ యూనిట్లను ఏర్పాటు చేసి ఉత్పత్తులు కూడా ప్రారంభించాయి. ఈ కోవలో రాయలసీమ యువత, రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా మరో భారీ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చింది. ప్లైవుడ్ ప్యానెల్లో తయారీలో అగ్రగామి సంస్థగా పేరున్న సెంచరీ ప్యానెల్స్ వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధమైంది. వైఎస్ఆర్ జిల్లా బద్వేలు దగ్గర గోపవరం పారిశ్రామిక పార్కులో 1000 కోట్ల పెట్టుబడితో 100 ఎకరాలలో ఏర్పాటు చేసిన సెంచరీ ప్యానెల్స్ను శనివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ యూనిట్ ద్వారా 2266 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనున్నది. అలాగే అంతకు రెట్టింపు సంఖ్యలో పరోక్షంగా ఉపాధి కల్పిస్తుంది. సెంచరీ ప్యానెల్స్కు డిసెంబర్ 23, 2021లో సీఎం వైఎస్ జగన్ భూమి పూజ చేశారు. వెనుకబడిన ప్రాంతంలో ఒక భారీ పరిశ్రమ ఏర్పాటు అవుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల మౌలిక వసతులను ఏర్పాటు కల్పించింది. అంతేకాకుండా అనుమతులను వేగంగా మంజూరు చేసింది. దీని 2 ఏళ్లలోనే సెంచరీ ప్యానెల్స్ ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధమైంది. కలప ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడానికి మొత్తం 490 ఎకరాలలో గోపవరం వద్ద ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేసింది. ఇందులో యాంకర్ యూనిట్గా సెంచరీ ప్యానెల్స్కు 100 ఎకరాలను 33 ఏళ్ల లీజుకు కేటాయించారు. రైతులకు ప్రయోజనం ఇచ్చే విధంగా సెంచరీ ప్యానెల్స్లో హై ప్రెజర్ లామినేటెడ్ మీడియం డెన్సిటీ ఫైబర్ బోర్డ్స్ తయారవుతాయి. రోజుకు 950 టన్నుల సామర్థ్యం గల ఎండిఎఫ్లను తయారు చేస్తారు. ఇందుకోసం భారీ సంఖ్యలో కలప తయారవుతుంది. ఈ నేపథ్యంలో 150 కిలోమీటర్ల పరిధిలో వైఎస్ఆర్, అన్నమయ్య, నంద్యాల, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల రైతుల నుండి యూకలిప్టస్ను సేకరించనున్నది. ఇందుకోసం సుమారు 80,000 ఎకరాలలో యూకలిప్టస్ పెంపకాన్ని ప్రోత్సహించనున్నట్లు సెంచరీ ప్యానెల్స్ జనరల్ మేనేజర్ రమేష్ రెడ్డి సాక్షికి తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధరకు తక్కువ కాకుండా
యూకలిప్టస్ను కొనుగోలు చేస్తామన్నారు. దీనివల్ల సుమారు 25,000 రైతు కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనం దక్కుతుందని చెప్పారు. ఇప్పటికే రైతులకు 50 లక్షల విత్తనాల మొక్కలను సబ్సిడీ ధరలకు అందించనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఉద్యోగ నియామకాలలో 80% మంది స్థానిక యువతనే తీసుకుంటామన్నారు. తొలుత గోపవరం, బద్వేలు మండలాలకు ప్రాధాన్యత ఇస్తామని, తర్వాత వైఎస్ఆర్ జిల్లాలతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా ప్రాధాన్యం ఉంటుందని, అలాగే ఈ యూనిట్కు అవసరమైన ముడిసరుకును అందించే రీసిన్ తయారీ యూనిట్ను నాయుడుపేట వద్ద 50 కోట్లతో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ యూనిట్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి అందుబాటులోకి వస్తుందని కూడా ఆయన తెలియజేశారు. నిరుద్యోగ యువతీ యువకులకు మంచి సువర్ణావకాశం ఇది.